ఇది ఇన్స్టెంట్ కర్రీ గ్రేవీ. ఏ మసాలా కర్రీస్ అయినా సరే మనం చాలా కంఫర్టబుల్గా వండించుకోవచ్చు. ఆనియన్ కొయ్యక్కర్లేదు, టొమాటో కొయ్యక్కర్లేదు, ఉప్పు కారం మసాలా ఏమీ వేయక్కర్లేదు. ఇది చూడండి, ఇక్కడ నేను ఇండక్షన్ ఆన్ చేశాను, పాన్ పెట్టాను. పాన్లో ఈ మష్రూమ్కి జస్ట్ ఒక 3 స్పూన్స్ వేస్తాను. 1 2 3. దీనికి డైరెక్ట్ వాటర్ యాడ్ చేసేసుకోవడమే. నాకు తెలుసు కదా మష్రూమ్ ఉడకడానికి ఎంత సమయం పడుతుందో, దీనికోసం అంత సమయం వెయిట్ చేస్తే చాలు. ఇదే గ్రేవీతో మష్రూమ్ అయినా, చికెన్ అయినా, ఫిష్ అయినా, ఎగ్ అయినా ఏదైనా వండుకోవచ్చు. కడాయిలో జస్ట్ ఆ గ్రేవీ వేసేసి, వాటర్ వేసేసి, మనకి గ్రేవీ థిక్నెస్ చూసుకొని దాంట్లో ఏ ఐటమ్ అయితే ఆ ఐటమ్ వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ అనుకోండి, ఉడికించుకొని ఫ్రై చేసేసి ఆ గ్రేవీలో వేసేసుకుంటే కర్రీ అయిపోతుంది 5 మినిట్స్లో. ఫిష్ అనుకోండి, ఫిష్ వేయించుకుంటాం కదా, ఉప్పు కారం పసుపు పెట్టి వేయించుకొని ఆ గ్రేవీలో వేసేసుకోవడమే. చికెన్ అయితే జస్ట్ ఉప్పు పసుపు అంతే వేసుకొని వేయించుకోవాలి. ముందు వేయకపోతే ఏంటంటే పీస్కి ఉప్పు పట్టదు. అలా వేయించి ఈ కర్రీ గ్రేవీలో వేసి కుక్కర్ పెట్టవచ్చు. అదే శనగల కూర అటువంటివి ఏమైనా అనుకోండి, గ్రేవీ శనగలు వాటర్ వేసేసి విజిల్ పెట్టేస్తే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది వితిన్ 5 మినిట్స్. ఇది మన ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అటువంటిప్పుడు ఈజీగా 3-4 వెరైటీలు కూరలు వండేసుకోవచ్చు. నెక్స్ట్ వర్కింగ్ ఉమెన్కి కూడా యూస్ఫుల్ ఉంటుంది, బ్యాచిలర్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. చివరిలో కొత్తిమీర వేసేసి ఇంకా మీకు కావాలంటే క్రీమ్ ఏదైనా కూడా యాడ్ చేసుకొని తినేయచ్చు అంతే. ఇంట్లో అయితే మూత పెట్టుకుంటాం, ఇక్కడ నాకు అవన్నీ లేవు కాబట్టి జస్ట్ ఇలా ఉడికిస్తున్నాను. ఆయిల్ కానీ, మసాలా కానీ, కారం కానీ, ఇంకా వేరే ఫ్లేవర్స్ ఏవి కూడా వేయక్కర్లేదు. జస్ట్ గ్రేవీ మనం వండుకోవాల్సిన కూర. ఫర్ ఎగ్జాంపుల్ మువ్వంగి కూర వండుకోవాలనుకోండి, వంకాయలు కట్ చేసి ఆయిల్లో వేయించేస్తారు, ఈ గ్రేవీలో వేసి వాటర్ వేసేస్తారు అంతే. ఏ మసాలా కర్రీ అయినా కూడా అలాగే వండుకోవచ్చు. సార్ మీకు అర్థమైందా సార్ మిగతా ఐటమ్స్ ఎలా వండుతారో? ఫిష్ అయితే జస్ట్ ఉప్పు కారం పసుపు పెట్టేసి వేయించేసి గ్రేవీ రెడీ చేసుకొని, అంటే గ్రేవీ అంటే ఈ గ్రేవీ కడాయిలో వేసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని గ్రేవీ చిక్కదనం చూసుకొని వేసుకోవాలి అంతే, సరిపోతుంది. అలా సరిపోతుంది. మరి దగ్గరగా గ్రేవీ కాకుండా కొంచెం పలుచగా ఉంటే ఉప్పు కారం పడి సరిపోతుంది. అదే ఈ కూర వండాలనుకోండి, ఇంట్లో ఇలా చెమట ఒడిచి అచ్చేసి ఇచ్చేసి ఇంట్లో పిల్లల మీద ఆయన మీద అందరి మీద అరిచి వంట చేయాల్సి వస్తుంది. ఇవన్నీ లేకపోతే ఇప్పుడు ఉంది కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కూడా టొమాటో మర్చిపోయాము, ఆనియన్ మర్చిపోయాము, కొత్తిమీర మర్చిపోయాము అనే ప్రాబ్లం ఉండదు. అంతా గ్రేవీలోనే ఉంటుంది, చేసేసుకోవచ్చు. బౌల్ తేమా, బౌల్లో వేసేద్దాం కర్రీ.
టేస్ట్ చూసి చెప్పండి సార్. సో ఎంత మీరు చూడండి అమ్మా ఎలా ఉంది. కర్రీ అయితే బాగుందండి. ఆ, కాకపోతే నాకైతే కొద్దిగా ఉప్పు ఎక్కువైనట్టుగా ఉప్పు అనిపించింది కదా. అనిపించింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీలో పచ్చి ఆనియన్స్ కట్ చేసి వేయండి సార్. ఓకే. పచ్చి ఆనియన్స్ తో పాటు ఈ కర్రీ ఉడికించండి. అది వన్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. అప్పుడు మీకు ఉప్పు కూడా బ్యాలెన్స్ అంటే అయిపోతుంది. నేను బీపీ షో అంటే బీపీ ఉంటుంది తక్కువ తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. యూజువల్ గా ఇటువంటిది నిల్వ గ్రేవీ అంటే మీరు చెప్పిన రెమెడీ అదొకటి బాగుంటది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇది ఎన్నాళ్ళు నిల్వ ఉంటుందో చెప్పలేదు. ఇది 6 months అయినా ఉంటది. కూర కాదు, కూర కాదు, గ్రేవీ ఆ, 6 months ఉంటది. కానీ దాని మీద ఆయిల్ ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఆయిల్ లేకపోతే అది నిల్వ ఉండదు. అది నిల్వ ఉంచుకునేటప్పుడు బాటిల్ పైన చుట్టూ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంచుకోవాలి. అలా అయితేనే నిల్వ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లోని బయట ఎక్కడైనా 6 months ఉంచుకోవచ్చు.